హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో మీ అందరి కోసం హోల్సేల్ ఫర్నిచర్ ఫ్యాక్టరీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ సోఫా సెట్స్తో పాటు అన్ని ఫర్నిచర్ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటుంది. మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. బట్ నేనైతే వీడియో కోసం వెళ్ళలేదు. మేము మా ఫ్రెండ్ సోఫా తీసుకుంటుందన్నమాట. అండ్ సోఫా తీసుకున్న తర్వాత పిక్స్ కూడా యాడ్ చేస్తాను. కస్టమైజ్డ్ సోఫా అనేది చేయించుకుంటుంది. ఆ సోఫా సెట్ కోసం అని వెళ్ళాము, అంటే చూద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ చూసిన తర్వాత అక్కడ డిజైన్స్ కానీ అలాగే వాళ్ళ పని కానీ నాకు నచ్చి మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది, అలాగే హోల్సేల్ ప్రైజెస్లో మనకి ఫర్నిచర్ వస్తుందని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇక్కడ వెళ్తున్నాను శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, ఆటోనగర్. మీరు గాజువాక వైపు నుంచి వచ్చినట్టయితే ఆటోనగర్ వైపు నుంచి రావచ్చు, అలాగే కోర్మనపాలెం వైపు నుంచి రావచ్చు, అలాగే వడ్లపొడి నుంచి కూడా రావచ్చు. ఎన్ఏడి శీలానగర్ వైపు నుంచి వచ్చినట్టయితే మీకు ఆటోనగర్ ఆర్చ్ అనేది ఎదురవుతుంది. అండ్ నేను వీళ్ళ ఫుల్ డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, శ్రీ రామదాసు మోటార్స్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ అని చెప్పేసి, అక్కడికి వచ్చి మీరు అడ్రస్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ వీళ్ళ ఐడి కార్డ్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, ఆటోనగర్ గాజువాక, విశాఖపట్నం. అండ్ వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్లోనే మ్యాట్రస్ అవైలబుల్గా ఉంటాయి. ఫర్నిచర్ అలాగే ఫ్లష్ డోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈరోజు నేను కొన్ని కలెక్షన్స్, సోఫా కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. సోఫా కలెక్షన్ మోడల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము, అలాగే ఎలాంటి సోఫా సెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో తెలుసుకుందాము. మా ఫ్రెండ్ హేమ కస్టమైజ్డ్ 10 సీటర్ సోఫా సెట్ అనేది డిజైన్ చేయించుకుంటుంది ఇక్కడే. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా పే చేసేసింది. 3 to 4 డేస్లో మనకి డెలివరీ అనేది వస్తుందన్నమాట. ఆ పిక్స్ అన్నీ కూడా నేను తీసి కమ్యూనిటీ ట్యాబ్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు యూజ్ అయినట్టయితే కనుక కమ్యూనిటీ ట్యాబ్ చూడండి. ఒకవేళ మీకు అవసరమైతే అక్కడికి వెళ్ళి కనుక్కొని మీరు తీసుకోవచ్చు. అండ్ నాకైతే క్వాలిటీ పరంగా చాలా బాగా నచ్చింది. అలాగే హ్యామక్ కూడా అడిగాను అనమాట. అండ్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, నీకు ప్రైస్ అనేది క్వాలిటీకి తగ్గట్టు వస్తుందా లేదా అని చెప్పి అడిగాను. అడిగితే తను చాలా కంఫర్టబుల్గా ఉందంట. ప్రైస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అని చెప్పింది. బట్ ఫైనల్ డిజైన్ ఎలా వస్తుంది, ఫైనల్ ప్రొడక్ట్ ఎలా వస్తుందని చెప్పేసి ఇంకా తెలియదు. వచ్చిన తర్వాత నేను పిక్స్ అనేవి మీకు డెఫినెట్గా యాడ్ చేస్తాను. అండ్ నేనైతే తెలుసుకుంటున్నాను ఇక్కడ క్వాలిటీస్, ఎన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి, అలాగే ఎంత బడ్జెట్లో ఉన్నాయి, మన బడ్జెట్కి తగ్గట్టు సోఫా అనేది డిజైన్ చేయించుకోవచ్చా లేదా, అలాగే రెక్లైనర్ చైర్స్ ఉన్నాయి, అలాగే మనకి కాట్, అంటే మన కాట్కి తగ్గట్టు బెడ్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. బెడ్ లెంత్ అంటే కాట్ లెంత్ని బట్టి బెడ్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు. అలాగే మనకి టీ పాయ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అది. అండ్ ఇక్కడ ఫర్నిచర్ అనేది మీరు తీసుకోవాలి అనుకుంటే హోల్సేల్ ప్రైజెస్లో ఫర్నిచర్ అనేది మనం తీసుకోవచ్చు. మన బడ్జెట్లో ఫర్నిచర్ తీసుకోవచ్చు విత్ క్వాలిటీ ప్రైస్, అంటే క్వాలిటీకి తగ్గట్టు ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. అది నేనైతే రెక్లైనర్ చైర్ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెక్లైనర్ చైర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకి మోటార్తో రన్ అవుతుంది, అంటే పవర్తో రన్ అవుతుందంట ఈ రెక్లైనర్ చైర్. అలాగే మాన్యువల్ కూడా ఉంది రెక్లైనర్ చైర్స్లో. అలాగే క్లాత్ ఉంది, అలాగే మనకి లెదర్ టైప్ రెక్లైనర్ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది మన సోఫా ఫ్యాబ్రిక్ అనమాట. అంటే పైన క్లాత్ ఉంటుంది కదా, మనం డిజైన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. అలాగే మనకి ఆన్లైన్లో ఏమైనా డిజైన్స్ నచ్చినట్టయితే సేమ్ అదే రకంగా మాకు డిజైన్ కావాలి అని అన్నా కూడా వీళ్ళు ఆన్లైన్లో మీరు పిక్స్ షేర్ చేస్తే డెఫినెట్గా సేమ్ అదే రకంగా వీళ్ళు కస్టమైజ్ చేస్తారంట, సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ ఏమైనా సరే.
అది రెక్లైనర్ మోటార్ మెకానిజము, నెక్స్ట్ రివాల్వర్ అంటే రౌండ్గా తిరుగుతుంది కదా, అన్నీ యాడ్ చేసుకుంటే 25,000 అవుతుంది. ఇది ఇలాగా ఫుల్గా మోటార్ అయితే 18,500 అవుతుంది. ఇది అంటే డమ్మీ అన్నారు ఏంటి? డమ్మీ అంటే మీకు అక్కడ చూపిస్తాను. ఓకే, ఇది ఒరిజినల్, ఇది మోటార్ మెకానిజం. ఇది మోటార్ మెకానిజమా? ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ అవుతుంది. అంటే లోపల మనకి మోటార్ ఉంటుంది. ఇది మాన్యువల్, సారీ ఇది మాన్యువల్ మేడం. ఇది మాన్యువల్, మోటార్ కాదు. మోటార్ అయితే పెద్ద యూజ్ చేసుకోవాలి, బటన్ బోర్డు పెట్టి యూజ్ చేసుకోవాలి. ఇది మనం మాన్యువల్ అంటే నార్మల్ గా ఓపెన్ చేస్తే ఒక్కసారి మనం ఓపెన్ చేసుకునేసరికి అది ప్రెస్ అయిపోద్ది. ఇదంటే మనము ఇది చేసుకోవాలి. ఓకే, మాన్యువల్ గా మనం ప్రెస్ చేసుకోవడం చేయాలి. మోటార్ అనుకోండి, బటన్ అయితే ఇది బటన్ మనం ఒక్కసారి బటన్ ప్రెస్ చేస్తే బటన్ మనకి ఎలా ఏ యాంగిల్ లో కావాలా, ఎక్కువ కావాలా తక్కువ కావాలా, మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్. ఇదేంటి, ఇది మాన్యువలేనా? ఇది మోటార్ మెకానిజం. అంటే ఎలా ఒకసారి ట్రై ఒకసారి ఇది మనకి 18,500, ఇది 25,000 మనకి. అంటే ప్రైస్ ఎంఆర్పి అంతేనా? సార్తో మాట్లాడితే కొంచెం తగ్గిస్తారు. ఇది అంతా మనకి హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్ అండి, హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్. ఈ చైర్ కాస్ట్ వచ్చేసి మనకి 20,000 to 25,000 మధ్యలో ఉంటుందంట. మనం ఒకసారి సార్తో మాట్లాడితే ఇంకా మంచి ప్రైస్ అనేది వాళ్ళు ఇస్తారు అని చెప్పారనమాట. నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, అండ్ రెక్లైనర్ చైర్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అలా అని చెప్పాను అనమాట. ఓకే, ఒకసారి వెళ్దాము చూద్దామని కూడా అన్నారు. అండ్ ఈ రెక్లైనర్ చైర్ అనేది మనం డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే క్లాత్, ఫ్యాబ్రిక్ అదంతా కూడా డిజైన్ మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నారు ఎలా మనం పవర్ ఆన్ చేసుకోవాలి అని చెప్పేసి. మనం పవర్ పెట్టినట్టయితే ఇది ఆటోమేటిక్గా మనం స్విచ్ ఆన్ చేస్తే మనకి రెక్లైనర్ అనేది బ్యాక్ వెళ్తుంది, అలాగే ఫ్రంట్కి మనకి లెగ్ సపోర్ట్ కూడా ఉంటుందంట. అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒక సైడ్కి మనకి ఒక బటన్ ఉంటుందన్నమాట. ఆ బటన్ని ప్రెస్ చేస్తే మనం ఎలా కావాలనుకుంటే మన బాడీకి తగ్గట్టు అలా ఫిట్ అయిపోతుంది అనమాట అది. అండ్ ఇక్కడైతే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, అండ్ కూర్చుంటే లేబుద్దే లేదనమాట. అండ్ సోఫా అయితే మాకు ఉంది కానీ రెక్లైనర్ చైర్ అయితే మాత్రం లేదు. అది తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. అండ్ నేను ఎప్పుడైనా సరే మీకు మంచి రివ్యూస్ అనేవి షేర్ చేస్తానండి. నాకు నచ్చితేనే నేను రివ్యూ అనేది షేర్ చేస్తాను, అండ్ మీ అందరికీ హెల్ప్ అవుతాయని చెప్పేసి. ఇప్పుడు మీరు ఇంక పడుకోవచ్చు. సింగిల్ నెంబర్ ఇంట్లో కస్టమర్ ఎక్కువ ఉన్నా మనము హ్యాపీగా పడుకోవచ్చు. మనకి ఎలా కావాలి, ఏ యాంగిల్లో పెట్టుకోవాలంటే ఆ యాంగిల్లో. పవర్తో రన్, పవర్ ఉండాలి. పవర్ కూడా కరెంట్ ఎక్కువ అవ్వద్దు, ఓన్లీ మొబైల్ ఛార్జింగ్ అంతవరకే. నార్మల్గా అవ్వద్దు, నార్మల్గా కూర్చున్నప్పుడు కూర్చునిపోవచ్చు, మీరు ఎలాగ కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఈ మన శ్రీనివాస ఎంటర్ప్రైజెస్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ అనేది హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటుందండి. మీరు ఫర్నిచర్ని ప్లాన్ చేస్తున్నారు అని అంటే ఒక్కసారి విజిట్ చేయండి. మీకు అక్కడ క్వాలిటీ అలాగే ప్రైస్ అదంతా నచ్చితేనే తీసుకోండి. ఈ ఫర్నిచర్ వీడియో చేయమని నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు. ఆ సబ్స్క్రైబర్కి నేను ఈ వీడియో అనేది డెడికేట్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయినట్టే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటానండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.